Congratulations to Volga Videos. for 18 million subscribers. Do subscribe to Volga Videos. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. 1 minute ది. ఏ హీరోతో డేట్కి వెళ్తారు? తెలియదు. సూర్య. సూర్య. ఓకే, మరి చెల్లి క్యారెక్టర్ అయినా చేస్తాను. నో ప్రాబ్లం. డేట్కి వెళ్ళి ఏ హీరోకి పాట పాడతారు? సూర్య. అన్ని సూర్య పేర్లే చెప్తున్నారు ఈడ. ఏ హీరోయిన్ పక్కన సిస్టర్ క్యారెక్టర్ చెయ్యరు? అలా ఏం లేదు. అలా ఏం లేదు, హీరోయిన్స్ ఎవరి పక్కనైనా సిస్టర్ క్యారెక్టర్. ఒకే రోజు ఒక ఫోక్ సాంగ్, ఒక క్లాసికల్ మెలోడీ సాంగ్ పాడమంటే ఏది చూస్ చేసుకుంటారు? మెలోడీ, ఆల్వేస్ ఫర్ మెలోడీ. ఇద్దరు డైరెక్టర్స్ అండి, ఒక పక్కన పూరి జగన్నాథ్ గారు, ఇంకో పక్కన త్రివిక్రమ్ గారు వచ్చి ఒకటే టైం షెడ్యూల్ ఉంది, ఎవరు ప్రాజెక్ట్ ముందు చేస్తారంటే ఎవరు దానికి వెళ్తారు? అదొక ట్విస్ట్ ఉందండి. అంటే ముందు ఎవరు ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు చూడండి, ఇద్దరు ట్విన్స్ పుట్టినప్పుడు ఫస్ట్ ఎవరిని తీస్తే వాళ్ళు ఫస్ట్ కదా, మనం అదే ఫాలో అవ్వాలి. యూనివర్సల్ ట్రూత్. అబ్బా సూపర్. అయితే వాట్ జోనర్ యూ లైక్ మోస్ట్? హారరా లేదంటే ఎంటర్టైనరా, రామ్ కామ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ చెప్పారు హారర్, హాంటెడ్, అన్ని థ్రిల్లింగ్. అన్ని థ్రిల్లింగ్. సో మీరు సూర్య గారు కనపడంగానే ఫస్ట్ పాడే పాట ఏంటి? నాలోనే పొంగిన నర్మదా. పాడమంటే ఎవరు చూడండి వర్డ్స్ చెప్తున్నారు. ఏదన్నా ఇంకోటి, హృదయం ఎక్కడున్నది. సూపర్. మొత్తాన్ని సూర్య గారు ఫ్యాన్ అని చెప్పి, అయితే తక్కువ మంది సూర్య గారి ఒక 5 సినిమా పేర్లు చెప్పండి. ఎందుకంటే గజని, కృష్ణ, ఆ తర్వాత 6, తర్వాత ఆకాశంలో అదే ఉంటది, ఓకే 4, తర్వాత అదే చిరుగాలి వీచే శివపుత్రుడు. అబ్బో, ఫ్యాన్ అయ్యాను యాక్చువల్లీ. అక్కడ ఫ్యాన్ అయ్యారు మీరు. తర్వాత గజని, అక్కడ ఫాలో అయ్యి గజనీకి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఆయన్ని ఆరాధించడం జరిగింది. ఒక సినిమా ఎన్నిసార్లు చూస్తారు సూర్య గారు? సూర్య గారు చాలా సార్లు చూసాను. ఆ సినిమా అయితే ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి? సూర్య గారు గజని. అంటే యూఆర్ ఎ బీచ్ పర్సన్, మౌంటైన్ పర్సన్? మౌంటైన్. సో సన్ రైజ్, సన్సెట్? బోత్. కానీ మోస్ట్లీ సన్సెట్. మీరు మార్నింగ్ పర్సన్, ఈవినింగ్ పర్సన్ అండి? మార్నింగ్ ఎలాగరా? అస్సలు జిమ్ ఫ్రీకా లేదంటే కష్టం? టైం సెట్ గా. డైట్ ఫుడ్, బిర్యానీ? మధ్యలో ఉంటారండి. మధ్యలో అంటారు. ఏది మీ ఫిట్నెస్ జర్నీ చెప్పండి మాకు. అసలు ఫిట్నెస్ అని పక్క వాళ్ళకి బాగా చెప్తాను, నేను ఫాలో అవుతూ అంటే ఒక 1 వీక్ సూపర్ గా ఫాలో అవుతాను. అబ్బా సూపర్ అని మా అమ్మ వాళ్ళు అనుకునే లోపల నెక్స్ట్ 1 వీక్ మొత్తం షూట్ పడడము ఏదో ఒకటి అవుతూ ఉంటది. షూటింగ్ అంటారు, అదంటారు, ఇదంటారు, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాల్సి వస్తుంది, అన్ని ఇదైపోతాయి. వన్ డే ఫోన్ మీ దగ్గర లేకపోతే ఏం చేస్తారు? టీవీ చూస్తాను, కొరియన్ మూవీస్ చూస్తాను. ఫోన్ లేకపోతే టీవీ చూస్తారట. అసలు ఏం హౌ అడిక్టెడ్ టువర్డ్స్ దిస్ సోషల్ మీడియా అంటే ఏం చెప్తారు? అస్సలు అడిక్ట్ అవ్వలేదు. అస్సలు దేనికి అడిక్షన్ లేదు. అమ్మ వాళ్ళతో బయటకు వెళ్తాను, డ్రైవింగ్ అంటే ఇష్టం. సో ఇలాగే చక్కగా నవ్వుతూ నవ్విస్తూ మంచిగా పాటలు పాడుతూ మీ పక్కన ఎవరన్నా వాళ్ళు జాలీగా ఉంటారని నాకు అర్థమైపోయింది. సో మీరంతా థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ, చిన్న ఇంటర్వ్యూ అయినా మీకు నచ్చిందని అనుకుంటూ, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.